94లో నుండి మేము కొనుక్కున్నాం సార్. కొనుక్కున్నాక 2000 సంవత్సరంలో మేము ఇక్కడికి వచ్చి రాళ్ళు రప్పలు ఇక్కడ ఏమీ లేవు, పాములు తేళ్లు ఏ ఉన్నా సరే ఈ అడవిలోకి వచ్చి మేము ఇక్కడ ఇదే మాకు ఆధారం అని మేము అప్పటి నుండి ఇక్కడనే ఉన్నాం. ఉన్న తర్వాత ఇప్పుడు ఇన్ని రోజుల నుండి ఊరికాడ ఉన్నదో లేదో కూలినాలి చేసుకొని మేము ఇంత చేసుకున్నాం. సరే మీకు ఏదైనా కావాలంటే మీరు కరెంట్ బిల్ అడిగిళ్ళు, మీటర్ నెంబర్లు అడిగిళ్ళు, ఇచ్చిన మున్సిపల్ ఆఫీస్లో అప్లై చేసినాం. మేము చేసినప్పుడు మీరు మాకు నోటీస్ ఇస్తామమ్మా అని చెప్పిండ్రు. చెప్పినప్పుడు మేము ఎట్లా భరోసాగా ఉంటాము, మాకు వచ్చి నోటీస్ ఇస్తారు కదా, నోటీస్ ఇచ్చినాకనే కదా ఏదన్నా చేసేదని మేము అనుకున్నాం. ఇప్పుడు ఏమీ లేదు, మాకు టైము లేదు, ఏది లేదు. మేము డ్యూటీకి వెళ్ళినాము, వీళ్ళు షాప్లో అన్ని ఎక్కడి సామాన్లు అక్కడనే. షాప్ అంటే ఒట్టిగానేనా సార్, లక్షలల్లో ఉంటుంది సామాన్ అంతా ఇరగొట్టేసి వాళ్ళు ఇష్టం ఉన్నట్టు కూలగొట్టి జేసీపీలు తెచ్చి వాళ్ళ దౌర్జన్యాన్ని చూపించింది సార్. మేము పేదవాళ్ళం ఉన్నవాళ్ళం అయితే మేము ఇక్కడ ఎందుకుంటాం, అంత పెద్ద బిల్డింగ్లలోనే ఉండేవాళ్ళం. మేము ఆ బిల్డింగ్ల కోసము మమ్మల్ని ఇంత ఇది చేయడం ఎంతవరకు న్యాయం సార్? ఓట్లప్పుడేమో వస్తారు, కాళ్ళు మొక్కుతారు, ఏళ్ళు మొక్కుతారు, మేము ఇది చేస్తాము అది చేస్తామంటారు. మా బాధ వినడానికి ఇప్పుడు ఎవరు వస్తారు? వాళ్ళు కనీసం ముఖం కూడా చూపించలేదు మాకు వచ్చి. వాళ్ళే దగ్గరుండి కూల్చిల్లని మాకు తర్వాత తెలిసింది సార్. మేము వచ్చి సాయంత్రం వచ్చి చూసుకుంటే మాకేం చెప్పకుండా ఇట్లా చేయడం ఎంతవరకు న్యాయం సార్? మీరే మాకు న్యాయం చేయాలి. ఎవరు వచ్చి కార్పొరేటర్లు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారని వేరే వాళ్ళు అంటే మేము విన్నాము, మేము లేము కదా సార్. వాళ్ళు పెద్దవాళ్ళు కూడా వచ్చిళ్ళు, వాళ్ళతో వాళ్ళు ఇవన్నీ చూసుకుంటూనే వెళ్ళిల్లమ్మా అని అంటున్నారు. అంటే కానీ తెలిసింది మాకు. మేమేమో డ్యూటీకి వెళ్ళినాం, వచ్చేసరికి ఇదంతా ఇట్లా చేసేసి వెళ్ళిళ్ళు సార్. ఓట్లు వేసి గెలిపించినందుకు మాకు మంచి బుద్ధి వచ్చిందన్న. ఓట్లు వేయాలా, ఇప్పుడు ఓట్లు వేసుకోవద్దాం. మేము ఆ బిల్డింగ్ లో మీకు ఎవరన్నా ఓటు వేస్తారన్న నమ్మకం ఉందా? ఈ సమ్ ఏరియా మీద ఎందుకు పడ్డారు? ఫస్ట్ హౌసింగ్ బోర్డు నుంచి స్టార్ట్ చేసుకురండి, మేము కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నాము. రోడ్డు పెద్దగా అయ్యి ట్రాఫిక్ లేదు, పబ్లిక్ ఇబ్బంది కాకుండా ఉండాలంటే మేము కూడా సహకరిస్తాము. అన్ని విధాలా మేము కూడా హెల్ప్ గా ఉంటాం. ఫస్ట్ హౌసింగ్ బోర్డు నుంచి స్టార్ట్ చేసుకురండి. సమ్ ఏరియాలో ఎందుకు స్టార్ట్ చేసిర్రు? మేము మనుషులకు కనబడతలేమా? కూలినాలు చేసుకొని ఉన్నది లేని ఊర్ల పంట అమ్ముకొని వచ్చి హైదరాబాద్ లో ఏదో బతుకుతున్నారంటే, ఊర్లలో ఉన్న వాళ్ళు హైదరాబాద్ లో మంచి బతుకుతున్నారంటే మా పరిస్థితి ఇట్లా ఉంది. ఇప్పుడు మేము ఎవరికి చెప్పుకోవాలి? మాకు ఎవరు న్యాయం చేస్తారండి? ఇవన్నీ దగ్గరుండి కూలగొట్టడం ఎంతవరకు కరెక్ట్? కూలగొడుతుంటే వచ్చి ఆపాలి, కానీ ఆపేది పోయి వాళ్ళే వచ్చి దగ్గరుండి కూలగొడితే ఎంతవరకు సమంజసం? అది వాళ్ళకి ఎంతవరకు న్యాయం? ఉన్న సామాన్లు తీసుకోవడానికన్నా కనీసం ఒక రోజు ఒక గంట టైం ఇవ్వకుండా కూడా టైం ఇస్తలేరు అసలు. జేసీ పతను వచ్చిండ అంటే ఇట్లా ఆపను కూడా ఆపుతలేడు. ఫ్రిడ్జీలు కూలర్లు అన్ని ఇరిగిపోయినాయి. మేము గొడగడ ఏడుస్తుంటే కూడా మా ఏడుపు అసలు వాళ్ళు ఇంత కూడా కనికరించలేదు. అంత కఠిన మా మనుషులు అన్నాక